శ్రీ గురుభ్యో నమ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత 10వ అధ్యాయం విభూతి యోగము నుండి ఈవేళ మనం 9వ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం. మచ్చిత్త మద్గత ప్రాణాక బోధయంతక పరస్పరం కథయంతచ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. భగవానుడు చెబుతూ ఉన్నారు, అర్జున, వారు నాయందు మనస్సు గలవారును, నన్ను పొందిన ప్రాణములు ఇంద్రియములు కలవారును, లేక నా ఎడల ప్రాణము నర్పించువారును అయి నన్ను గూర్చి పరస్పరము బోధించుకొనుచు ముచ్చటించుకొనుచు ఎల్లప్పుడూ సంతృప్తిని ఆనందమును పొందుతున్నారు అని భగవానుడు చెప్పాడు. ప్రియాత్మ స్వరూపలమైన మనం అందరము గమనించాలి. ఇక్కడ ఎందుకు మనం భగవద్గీతలు, భారత రామాయణ భాగవత ఇతిహాసాలు సద్గ్రంథములు ఎందుకు చదువుకోవాలి అంటే ఈ సూత్రాన్ని భగవంతుడు మనకు అందించాడు. అందుచేత మనం ఆ స్వస్వరూపాన్ని తెలుసుకోవడానికి ఒక్కరికి ఒక్కరు ఆనంద అనుభూతులను పంచుకుంటూ బ్రహ్మానందాన్ని అనుభవించడానికి అవకాశాన్ని కలిగించాడు భగవానుడు మనకి. ఇక్కడ భగవద్భక్తి కలవారిట్లు ప్రవర్తించెదరో ఈ శ్లోకమును చక్కగా తెలియజేయబడినది. సామాన్య జనుల యొక్క మనస్సు, చిత్తము, ప్రాణము, ఇంద్రియములు అన్నియు ప్రాపంచిక విషయములందే తిరుగాడును. కానీ భగవన్ మహిమను గుర్తెరింగిన మహనీయుల యొక్క కరణములన్నీయు పరమాత్మ ఎందే సంలగ్నములయ్యుండును. ఏ లక్ష్యమునైనను పొందవలెననిన మనస్సు తదేక నిష్ఠతో దానిని గూర్చి చింతన చేయుచుండవలెను. అది ప్రాపంచిక లక్ష్యము కానీ దైవ లక్ష్యము కాని. అజ్ఞానులు అశ్వరములకు భౌతిక పదార్థములందును, జ్ఞానులు శాశ్వతమగు దైవ వస్తువునందును తమ దృష్టిని కేంద్రీకరించుచుందురు. భక్తులు, జ్ఞానులు, పరమ భాగవతోత్తములు భగవానుని అవ్యయత్వమును మహిమను గుర్తిరింగిన వారు ఎల్లప్పుడూ ఆ పరమాత్మను గూర్చి ఒకరికొకరు బోధించుకొనుచు చెప్పుకొనుచుందురు. ఇది బ్రహ్మాభ్యాసమున అనబడును. వారేది మాట్లాడినను అది దైవ సంబంధమైన విషయమే అయి ఉంటుంది. అన్యమగు దేనిని గూర్చియో వారు ప్రసంగించరు. దేని ఎందు జనులకు మిక్కుటముకు ప్రీతియుండునో దానిని గురించి వారు రోజంతయు ప్రసంగించుకొనుట లోకములో ప్రసిద్ధమై ఉన్నది. సామాన్యులకు క్షుద్రములకు ప్రాపంచిక వస్తువులందే ఎక్కువ ప్రీతియుండును. కావున వారెప్పుడు నోరు తెరిచినను తస్సంబంధమైన వాక్యములే, ప్రసంగములే వచ్చుచుండును. కానీ భక్తుల యొక్క ప్రవర్తన అట్లుండదు. వారి త్రికరణములు దైవమునందే అర్పితములయుండును. కావున వారేది చేసినను మాట్లాడినను తలంచినను అంతయు దైవ సంబంధమైనదిగానే ఉండును. ఇక్కడ పండిన పండును ఎక్కడ కొరికినను తీపిగానే ఉండునట్లును, కుసుమము తన చుట్టూ పరిమళమును వెదజల్లునట్లును వారి ఉపాధి నుండి ఎల్లెడల దైవగంధమే వినిర్గతమగుతున్నది అని మనకు ఇక్కడ తెలియబడుతూ ఉన్నది. బోధయంత పరస్పరం అనగా ఒకరికొకరు బోధించుకొనుట వలన తత్వము దృఢపడగలదు. అత్తరి సంభాషణ ఎందు అనేక ప్రశ్నలు ఉదయించును. పెక్కు దృష్టి కోణముల నుండి విచారించుట సంభవించును. కావున ముముక్షువులకు సత్సంగం అత్యావశ్యకము. నాస్తికులతో నెన్నడును వారు చేరరాదు అని ఇక్కడ మనకు భగవానుడు చెప్పాడు. నిత్యం తుష్యంతి రమంతి అని చెప్పినందువలన అట్టి భాగవతులందు పరమ తృప్తి పరమానందము ఏదియో ఒక కాలమున గాదనియు ఎల్ల కాలములందును తాండవించుచుండననియు విసిరమగుచున్నది. దైవ
అత్త చిత్తునకు అతృప్తి గాని దుఃఖము గాని యాల కలుగును. శాశ్వత పదార్థము అనగా ఆత్మ దైవమును ఆశ్రయించిన వారికి అసంతుష్టి గాని దుఃఖము గాని ఏ కోశమందునూ కలుగనేరదు. మద్గత ప్రాణాక భగవద్విభూతి నెరింగిన మహనీయులు తమ జీవితమును ఆ పరమాత్మ కొరకే అంకితము చేసి వైచుదురు. దైవ ప్రాప్తికి తమ ప్రాణములను కూడా ఒడ్డుదురు. దైవ రూప లక్ష్యమును పొందుటకై తమ ప్రాణమును సైతము బలిదానము చేయుటకు సంసిద్ధులయ్యుందురు. అట్టి తీవ్ర నిశ్చయము తీవ్ర త్యాగము కలిగినప్పుడే లక్ష్యము సులభముగా చేకూరగలదు. స్వల్ప స్వల్ప అదృఢ నిశ్చయముల చేత అల్పత్యాగముల చేత అస్థిర భావముల చేత ఆత్మ దైవము లభించుట కష్ట సాధ్యము. త్యాగే నేకి మత్రతత్వమానసు లక్ష్య సాధనమున ప్రాణమును కూడా అర్పించునంతటి దృఢమగు పట్టుదల చేతనే దైవము సాక్షాత్కరింపబడగలుగును. విషయమిచ్చట మనకు స్పష్టముగా తెలియపాడు భగవానుడు. లోకములో కొందరు రాజ్యము కొరకు సంపదల కొరకు తమ ప్రాణములను సైతము లెక్క చేయక ఇక్కడ ప్రయత్నము చేస్తూ ఉన్నారు. కానీ పరమాత్మ పదము వాని అన్నిటికంటేను మహోన్నతమైనది, అనంత సుఖమును అది ప్రసాదించునది. కనుకని మహనీయులు తమ మనః ప్రాణేంద్రియములన్నిటినీ తత్ప్రాప్తి ఎంది వినియోగించుతున్నారు అని మనకి ఇక్కడ తెలియబడుతూ ఉన్నది. ఈ శ్లోకమందు పరమార్థ సాధకులు ఎట్లు ప్రవర్తింపవలెనో, వారు తమ దినచర్య ఎట్లు గడపవలెనో, ఏమి మాట్లాడవలెనో, ఏమి చేయవలెనో అంతయు చక్కగా తెలుపబడినది. కావున ముముక్షువుల ఆ ప్రకారం అనుష్ఠించి బ్రహ్మానుభూతిని పడయవలయునని ఇక్కడ మనకు తెలియబడుతుంది. భగవద్విభూతి నెరింగిన మహనీయులు ఎట్లు ప్రవర్తించెదరు అన్నప్పుడు దైవమందే సంలగ్నములైన చిత్తము ప్రాణము ఇంద్రియములు కలిగి ఉందురు. పరస్పరము దైవమును గూర్చి ఏ సదా బోధించుకొనుచు ప్రసంగించుచుందురు. అట్లు దైవ విచారణ గావించుకొనుచు పరమ తృప్తిని ఆనందమును పొందుతుందురు అని ఇక్కడ మనకు తెలియబడుతుంది. దీనిని బట్టి సాధకుడగు వాడు మోక్ష ప్రాప్తికై ఏ ప్రకారం ఆచరించవలెనని స్పష్టమగుతున్నది. పైన తెలిపిన ప్రకారము నిరంతర ఆధ్యాత్మిక చింతన యందు కాలము గడపవలయునని నిశ్చితమగుతున్నది. పూర్ణ సంతుష్టి ఆనందము దేని ఎందు గలదు అన్నప్పుడు పరమాత్మ ప్రాప్తి ఎందుగలదు. ఇందులో అనుమానము లేదు. ముముక్షువు దేనిని గూర్చి బోధించుకొనుచుండవలెను అన్నప్పుడు, మాట్లాడుకొనవలెను అన్నప్పుడు భగవతత్వమును గూర్చి మాట్లాడుకోవలెను, బాహ్య విషయములను గూర్చి కాదు. నిరంతరము భక్తితో తన్ను భజించు వార్లకు జ్ఞానయోగమును బహుమానము నొసంగెదనని భగవానుడు 2 శ్లోకముల ద్వారా సెలవిచ్చి ఉన్నాడు. ఈ 10, 11వ శ్లోకములను కూడా రేపు ఎల్లుండికి తెలుసుకుందాం. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ.